ఉప ముఖ్యమంత్రి పవన్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారానికి మొక్కులు చెల్లించుకున్నారు. కుమారుడు మార్క్ శంకర్ పేరిట అన్నదానం చేశారు. భక్తులకు వడ్డించి ఆ తర్వాత తాను అన్నప్రసాదాలు స్వీకరించారు. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదం నుంచి బయటపడి కోలుకున్న నేపథ్యంలో పవన్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందు రోజే తలనీలాలు సమర్పించి తిరుమలలో బస చేసిన ఆమె శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు అన్నా లెజినోవాకు తీర్థ ప్రసాదాలు అందించారు. దర్శనానంతరం శ్రీవారి సన్నిధి ఎదురుగా ఉన్న అఖిలాండం వద్దకు వెళ్లారు. అక్కడ టెంకాయ కొట్టి కర్పూరం వెలిగించారు. ఆ తర్వాత బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. తరిగొండ వెంగమాంబ అన్న వితరణ కేంద్రానికి వెళ్లిన లెజినోవా ఒకరోజు అన్నదానానికయ్యే 17 లక్షల రూపాయల విరాళాన్ని తన కుమారుడు మార్క్ శంకర్ పేరిట టీటీడీ అధికారులకు అందించారు. నిత్యాన్నదాన సత్రంలో శ్రీవారి భక్తులకు స్వయంగా అన్నప్రసాదాలు వడ్డించారు. ఆ తర్వాత భక్తులతో కలిసి ఆమె కూడా అన్నప్రసాదం స్వీకరించారు. అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆరా తీయగా బాగున్నాయని అన్నా లెజినోవా చెప్పారు. Spicy.